Brought to you by V-Guard. ఇప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తూనే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. ఆ పట్టుదల విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రం ఏంటంటే, రాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పువ్వులాగా భావిస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. గాయమైతే కట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అసలు రాళ్ళు సంగతి దేవుడు, పూలేస్తే రాళ్ళు లాగా తగులుతాయి అంట ఆయనకి. చిత్రమైన విషయం, పూలేది వద్దు అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ళు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్ళుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. రేపు జూన్ 4న చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పబోయే మాట ఏంటంటే, నేను ఓడిపోయింది పవన్ కళ్యాణ్ వల్ల, బీజేపీ వల్ల అని చెప్తాడు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రేపు ఆయన ఓడిపోతున్నాడు. ఆ ఓడిపోయిన నెప్పు ఎవరో ఒకరి మీద వెయ్యాలి కాబట్టి రేపు వచ్చి పవన్ కళ్యాణ్ మీద వేస్తాడు. ఆలోచన చేయమని మాత్రం కాపు సోదరులందరికీ కూడా అడుగుతా ఉన్నా. అంటే ఆవిడ అభివృద్ధి లేదు అంటున్నారండి. అంటే అభివృద్ధి అంటే కొంతమంది వ్యక్తులు అభివృద్ధి ఆవిడ కనబడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బయటికి వెళ్ళి చూస్తే, ఏసీ రూమ్ నుంచి బయటికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది డెఫినెట్గా. అసలు ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయితే డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ కావాలి. మా ఇంజిన్ ఒక స్ట్రాంగ్ ఇంజిన్ మాది. మాకు డబుల్ ఇంజిన్ అక్కర్లేదు, ట్రిపుల్ ఇంజిన్ అక్కర్లేదు. మాకు టంగుటూరి ప్రకాశం గారు ఆవిడకి తెలియదేమో, మళ్ళీ ఒకసారి చరిత్ర చదవమనండి. ఆయన చిన్నప్పుడే రాజమండ్రి వచ్చారు. ఆయన చిన్నతనంలోనే, నేను చిన్నతనంలోనే రాజమండ్రి వచ్చాను. అంతే, స్థానికత అవుతుంది. అంతేగాని సడన్గా 2 సూట్ కేసులు వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగి నేను స్థానికుడు అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు స్థానికులో కాదు అనేది. నేను చెప్పను, ఆవిడ చెప్పక్కర్లా, ప్రజలే నిర్ణయిస్తారు. Brought to you by V-Guard.